హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి రోజున ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోగలిగే 4 రకాల ప్రసాదం రెసిపీస్ను చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఈ వినాయక చవితి నాడు ఆ గణేశుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి రెసిపీలను ప్రిపరేషన్ చూద్దాం. 1 కప్పు గోధుమ రవ్వ, కప్పున్నర షుగర్, కొన్ని జీడిపప్పు కిస్మిస్ పలుకులు, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు దాకా గోధుమ రవ్వ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు. సుమారు ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాం. చూసారా, బాయిల్ అయిపోయింది. చూసారా, మన గోధుమ రవ్వ కూడా మంచిగా ఫ్రై అయింది. చూడండి, ఈ కలర్ రావాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నీరు మొత్తం పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, నీరు మొత్తం పోయింది. అప్పుడు దాకా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పున్నర దాకా షుగర్ యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, జీడిపప్పు కిస్మిస్ పలుకులను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, మంచిగా కుక్ అయింది. పాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది. మన గోధుమ రవ్వ కేసరి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ కేసరిని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం పండగలకి ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. దేవుడికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు దాకా బియ్యం తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పొంగలి గిన్నెను తీసుకోవాలి. మనం దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇలాంటి గిన్నెలు వాడతాం కదండి. ఇలాంటి గిన్నెను ఒకటి తీసుకోవాలి. దీంట్లోకి మనం 1 చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 గ్లాసు పాలు పోసుకోవాలి. ఈ గ్లాస్ పాలు పోసుకోవాలి. మీకు పక్కా కొలతల ప్రకారం అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్, 1 గ్లాసు పాలు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం పాలని మరిగించుకోవాలి. పాలు పొంగేంత వరకు మరిగించుకోవాలి. 3/4 కప్పు దాకా షుగర్ తీసుకోవాలి. మీకు స్వీట్ అనేది ఎక్కువైద్ది అనుకుంటే 1/2 కప్ షుగర్ తీసుకోవచ్చండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్, 1 కప్పు పాలు, 3/4 కప్పు షుగర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి పాలు పొంగినాయి. ఇప్పుడు మూత తీసుకోవాలి. పాలు పొంగినాయి కదా! ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా బియ్యం, పచ్చిశనగపప్పుని అవి వేసుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. చూడండి పొంగొస్తుంది కాబట్టి మనం కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేశాను. చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు మనం షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో షుగర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలండి. మనం షుగర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ ఐటెమ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. అది ఉడికేలోపు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకుందాం. మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే కొబ్బరి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర కిస్మిస్ ఇంకా ఏమన్నా ఉన్నా కానీ ఫ్రై చేసుకోండి. చూసారా ఫ్రై అయిపోయినాయి. వీటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. ఉడుకుతూ ఉంది. ఇంకా కొంచెం నీరుంది. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఒక చిన్ని గ్లాస్ పాలు పోసుకోవాలి. చూసారా? ఈ గ్లాస్ పాలు మనం పోసుకోవాలి. గ్లాస్ పాలు పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలు పోసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి కలవ పెడదాం. చూడండి మంచిగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది మన చక్కెర పొంగలి. అంతేనండి. మన చక్కెర పొంగల్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం దేవునికి ఏ పండగకైనా గానీ నైవేద్యంగా సమర్పించొచ్చు. మనం ఈ పాయసం తయారు చేసుకోవటానికి ఒక గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నెలోకి మనం ఒక చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. ఈ చెంబు వాటర్ పోసుకుంటున్నాను. ఈ చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాం. ఈ వాటర్ని ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. కావలసిన పదార్థాలు 3/4 కప్పు దాకా సగ్గుబియ్యం, 1 కప్పు ఫుల్ కప్పు బెల్లం తీసుకోవాలి. సరిపోతుంది. చూడండి వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి ఒకసారి వాష్ చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అడుగు. చూడండి ఈ నురుగు అనేది వస్తుంది కదా, ఈ నురుగంతా పూర్తిగా పోవాలి. ఈ నురగ పోతే అప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికినట్టు. ఈ నురగ మొత్తం పోయిందాక మనం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తిప్పుతూ ఉండాలి. చూడండి నురగ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు పోయింది. మన సగ్గుబియ్యం కూడా ఉడుకుతూ ఉంది.
సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. మరోపక్క మనం పాలను బాయిల్ చేసుకుందాం. పావు లీటర్ దాకా పాలు తీసుకున్నానండి. పావు లీటర్ అనేది సరిపోతుంది. చూడండి మన సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయింది. ఇందులోకి మనం 1 కప్పు బెల్లాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలండి. అప్పుడు దాకా మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. పూర్తిగా కరిగిపోవాలి. ఇది ఒక పక్క కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ ఇలా మీ దగ్గర ఏమన్నా కానీ అవి ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ పలుకుల మొత్తాన్ని మనం బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా, వాటిల్లో మనం వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. చూడండి బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి అంతా బెల్లం పూర్తిగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మాత్రమే మనం కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయండి. ఒక పావు లీటర్ దాకా పాలు పోసుకున్నాను. ఒకసారి అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా కమ్మనైన సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది శరీరానికి చలవ కూడా చేస్తుంది. అలాగే దేవునికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా సన్నగా తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి పాకం అవసరం లేదండి, బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా పాలు తీసుకోవాలి. 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మీరు మొత్తం పాలు పోసుకునే పని అయితే మొత్తం 4 కప్పులు పాలు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి పాలు కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరిని తీసుకున్నాను. వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ అదే కడాయిలోకి 1 కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు అటుకులు, 3 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం అటుకులని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అటుకులు అనేది బాగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి అటుకులు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అటుకులని ఇలా తుంచితే చూడండి ఇలా బ్రేక్ అయిపోతుంది. అంటే అటుకులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పోసుకోకుండా సగం మిల్క్ ముందు పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మిగతా పాలు కూడా పోసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. అటుకులు అనేది మెత్తబడేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, అటుకులు అనేది బాగా మెత్తబడిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందండి, తర్వాత మళ్ళీ గట్టిపడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత బెల్లం వాటర్ ఉంటుంది కదా, బెల్లం సిరప్ని మనం ఈ విధంగా వడగట్టుకోవాలి. నలకలు ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వాటర్ పోసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ మనం పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అలా పక్కకు పెట్టేసేయండి. కొంచెం సేపటి తర్వాత చూడండి, అటుకులు అనేది బాగా పీల్చేసుకునే పాలని చూడండి, కొంచెం గట్టిపడింది చూడండి ఇందాకట మీద. చూసారుగా 4 రకాల ప్రసాదం రెసిపీస్ని. మీరు కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఈ 4 రకాల ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని ఆ గణేశునికి నైవేద్యంగా సమర్పించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.